మనడు పూలో కబీరుడు చూపులకు మామూలోడు మునగాడు చాలానే సరుకున్నోడు. హలో సార్, మొత్తం పెళ్లి ఏర్పాట్లన్నీ చూసేసాను సార్. నరేష్ బోడుపల్లి నంబర్ 1 ఈవెంట్ మేనేజర్ సార్. వచ్చేసారు సార్, మొత్తం ఏర్పాట్లన్నీ ఫిక్స్ చేసేసాను మీ పెళ్లికి. వచ్చేయండి. పెళ్లి ఏర్పాట్లు RFCలు అన్నావు, బోడుపుల్లో పెడతాం సార్. మీకు ముందే చెప్తున్నా, బోడుపల్లిని తక్కువ చేయగలని మీ అందరికీ చెప్తున్నా. గ్రహచారం బాగోలేకపోతే వెళ్ళి నాచారంలో పడతారు. ఇంకా పెళ్లికి సెలబ్రిటీలు ఎవరైనా వస్తున్నారా? సెలబ్రిటీలు అంటే మనగారు. ఆ పేరు చెప్తే వచ్చారా? లేదు, నా పేరు చెప్తే వచ్చా. మరి ఆవిడ రష్మి 30 లక్షలు తీసుకుంటారు కదా? లేదు సార్, 3000కి వచ్చేస్తుంది. ఆర్కెస్ట్రా ఎక్కడ నుంచి? లండన్ నుండి తెప్పించా సార్ మీకోసం. లండన్? వీళ్ళు ముగ్గురు ఎవర్రా? కీరవాణి గారు, వీడు డిఎస్పీ బా ఎస్ఎస్ తమన్. బాగా రంగొచ్చాడు తమను. ఆ సింగర్ పిలిపించి త్వరగా ప్రోగ్రామ్ స్టార్ట్ చేయి. సార్ మామూలుగా పిలిపియాలి సార్. ఒక్కొక్కరు సిద్ధి శ్రీరామ్, అడ్డం స్వామి. అద్దో స్వామి కాదు, అద్నాన్ స్వామి. అడ్డం స్వామి, శ్రేయ ఘోషల్. ఓకే, పిలిపించి లేట్ చేయొద్దు. వచ్చాను ముగ్గురు. ఇందులో అద్నాన్ స్వామి ఎవడరా? అడ్డం స్వామి. ఒరే, అడ్డంగా పరిచిన పందిని తీసుకొచ్చి అద్నాన్ స్వామి అంటావా? అద్నాన్ స్వామి ఇలా ఉంటాడా? విత్ మేకప్ 10 సార్, వితౌట్ మేకప్ 10. ఈవిడి శ్రేయ ఘోషల్, ఈడు సిద్ధి శ్రీరామ్. మేకప్ లేకపోతే ఇలా ఉంటారు వాళ్ళు. సరే సరే, మంచిగా పాడండి. మొత్తం లండన్ లైవ్ పెట్టా, స్టార్ట్ చేయండి. సార్ మామూలుగా ఉండదు సార్. తెచ్చాడు దచ్చన మెల్లాడు, దబేరు తెచ్చాడు, పడమర వెళ్ళాడు, పల్లేరు తెచ్చాడు. అరే నిజంగా చెప్పి ఆర్కెస్ట్రా సింగర్లా? లండన్ ఆర్కెస్ట్రా. శ్రీమంతుడి సినిమా పాట పాడమనండి. పిచ్చి పిచ్చి పాటలు పాడి నా పరువు తీస్తారా? నువ్వు శ్రీమంతుడి పాట పాడమను, వీడు సింగర్ అని ఒప్పుకుంటా. అదిరిపోద్ది సార్. ఇప్పుడు మీరు వెళ్ళిపోండి. నాకు ఆ పాట రాదు కదా నా దగ్గర స్లిప్ ఉంది కదా, చూసుకొని పాడేయి. దుబాయ్ వెళ్ళి పౌడర్ తెచ్చా, నేను చెప్పాలి సంటే తెచ్చా, మల్లె పూల తెచ్చానే, నీకు మల్లె పూల తెచ్చానే. ఓయ్ మరదలా, ఈ పాట ఎలా ఉంటుందా? సార్ ఇలాగే ఉంటుంది సార్, దాన్ని కొంచెం రీమిక్స్ చేశారు అంతే. రీసెంట్ గా వచ్చిన సినిమా ఏంటిది? నీలి నీలి ఆకాశం అనుకుంటా సార్. నీలి నీలి ఆకాశం పాడమను. ప్రదీప్ విన్నాడంటే ఏడుస్తాడు. నీలి 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 ఆకాశము, నీ కోసం నేను తెచ్చా. నీలి నీలి ఆకాశము, నీ కోసం నేను తెచ్చా. మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేసా పిల్లో, మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేసా పిల్లో. మబ్బులు మబ్బులు ఆ మబ్బులు ఆ మబ్బులు, నీలి 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 నీలి. ఏంటి సినిమా పాటలు అవి? నిజంగా నువ్వు వీళ్ళు కరెక్ట్ ఈవెంట్ మేనేజర్లు అయితే వీళ్ళు ఒక పాట పాడమను, అదే పాట యూట్యూబ్ లో పెడతా. ఏం చేస్తారు సార్? అది నిజమైన కరెక్ట్ పాట అయితే ఏం చేస్తారు సార్? కరెక్ట్ పాట అయితే నువ్వు ఎంత అడిగా ఈవెంట్ కి? 5 లక్షలు అడిగాను. 50 లక్షలు ఇస్తా. అవునా? నువ్వు నన్ను చీటింగ్ చేయట్లేదుగా? చేయట్లేదు సార్. సరే పాడమను. రెడీ. రాజస్థాన్ గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి, మనందరి కళ్ళలో జిగల్ నింపడానికి మన జిగల్ రాని వచ్చేస్తుంది. ఆడిపోయి అలరించేద్దంటే అమ్మ జిగల్ రాని వచ్చామ్మ నువ్వు. వరే 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 వరే, ఇంతమంది జిగేల్ రాజాలు ఉన్నారా మీ ఊళ్ళో? రాయొచ్చి నువ్వు వస్తున్నవని పక్కన నుండి కూడా చేసుకుంటూ వచ్చారు. ఇదిగో ఆ గలసొక్క జిగేల్ రాజు ఏంది చూస్తున్నాను నాయంకే. నువ్వేదో ఇస్తామని జిగల్ రాజు. నువ్వేందయ్యా పూల సొక్క? ఓ మీద మీద కొత్తన్నావు. ఎవరు తోసుకోకండి. అందరి దగ్గరికి నేనే వస్తా, అందరు అడిగింది ఇచ్చే పోతా. ఓ ముద్దు పెట్టవే జిగలు రానే, కన్నైనా పెట్టవే జిగలు రానే. ఓ ముద్దు పెట్టవే జిగలు రానే, కన్నైనా పెట్టవే జిగలు రానే.
మునసబుకి పెట్టేశానే, కన్నేమో కరణానికి కొట్టేశానే. ముద్దేమో మునసబుకి పెట్టేశానే, కన్నేమో కరణానికి కొట్టేశానే. సార్ ఇప్పుడు ఈ పాట ఒరిజినల్ అయిపోయమంటారా? సెల్ ఫోన్ ది. ముద్దు పెట్టవే జిగలు రానే, అన్నయ్య కొట్టవే జిగలు రానే. మీరు మమ్మల్ని అవమానించారు, కించపరిచారు. సరేరా, ఏదో ఫ్లోలో అన్న. లండన్ లో 10 సంవత్సరాలు ఉన్నాను తెలియదుగా. ఐ కాల్ మై డార్లింగ్. Yeah, Bush. Rosie, today our marriage. I want to put your ring. Show your Who is finger. this people? This fellows is village singers. You don't know. Oh, village singer. Show your finger. Darling. What? నేను ఒక పాట పాడతాను. నువ్వు లండన్ సాంగ్స్ ఇలాంటి విలేజ్ సింగర్స్ నీకు సపోర్ట్ చేయలేరు. Please, darling, cooperate with me. సింగ్ ఏ సాంగ్. నాయనా శ్రీకాకుళం జిల్లండి నర్సన పెట్టాలుగా కంటి వేదవండి ఊట గడ్డల్లో బసలు చేశాడమ్మా నాయనా పోరి చెరుడా. శాన్ ఫ్రాన్సిస్కో అన్నావు. పనిచేసేది అక్కడ బావా, మరి పుట్టింది ఎక్కడ? శ్రీకాకుళం నర్సనపేట. మీ ఆవిడ నెంబర్ ఇవ్వండి సార్. ఎందుకురా? సాయంత్రం జాతర ప్రోగ్రామ్ లో ట్రాక్టర్ మీద పెట్టు. ఏం పాట పాడతారా? మందులోడా ఓరిపాయలోడా మామలాడా మందుల చిన్నోడా మందులోడా ఓరిపాయలోడా మామలాడా మందుల చిన్నోడా చపోడ పోడ కాలు ఎత్తుకొని మొక్కబొడ కాలు నడుము సన్ననా. దోలు తీరింది. కల చెదిరింది, కథ మారింది, కన్నీరే ఎక్స్ట్రా జబర్దస్త్. అన్నా ఒకప్పుడు మనం పులిలా బతికేవాళ్ళం అన్నా, ఇప్పుడు పందికొక్కలా బతుకుతున్నానా? అన్నా చీకట్లో ఉండాల్సింది నువ్వు కాదన్నా, ఆ బుల్లెట్ భాస్కర్ గారన్నా. అన్నా చీకట్లో నుంచి బయటికి రా అన్నా. అన్నా చీకట్లో నుంచి బయటికి రా అన్నా. ఏమైందన్నా? వదినెక్కడన్నా? పుట్టింటికి పోయిందిరా. ఓ నిన్ను వదిలేసి వెళ్ళిందా? రెండిటికి తేడా ఏంట్రా? పెళ్ళైన వాళ్ళకి లేచిపోయిన వాళ్ళకి ఉన్నంత తేడా ఉందన్నా. నువ్వేమనుకుంటున్నావు బే? నా నోరైతే నేను మూసుకుంటా కానీ ఊళ్ళో వాళ్ళందరూ నోరు ఎట్లా మూపిస్తామన్నా మనం? అన్న ఇదంతా కాదు కానీ బుల్లెట్ భాస్కర్ గారిని మట్టి కర్పించే అద్భుతమైన ఒక ఐడియా నా దగ్గర ఉందన్నా. రాగన్నా వీడి సంగతి ఏంటో నీ ఐడియాలు ఇంకేం కావాలరా నాకు? ఒకప్పుడు తలకే కూడా తినేవాళ్ళరా, కానీ ఇప్పుడు చాయ్ డబ్బులు కూడా లేకుండా చేసా. ఒకప్పుడు రోజుకో సెట్ వేసేవాళ్ళరా, కానీ ఇప్పుడు ఒకే డ్రైవర్ 100 సార్లు ఉత్తుకునేసుకున్నా కదా. అన్నా రాగన్నా ఒక విషయం గుర్తు పెట్టుకో అన్న, శత్రువుని కొట్టడం అంటే చంపడం కాదన్నా, వాడి ముందు గొప్పగా ఎదగడం అన్నా. మనం ఎదిగితే వాడిని చంపినట్లే లెక్కన్నా. అందుకే నువ్వు సెలబ్రిటీ కావాలన్నా. ఆ బుల్లెట్ భాస్కర్ గారిని పోటుతో పొడిస్తే ఒకేసారి పోతాడు, కానీ నువ్వు సెలబ్రిటీ అయితే నీకు సెక్యూరిటీ ఇచ్చి ప్రతి రోజు కుల్లి కుల్లి ఏడుస్తూ చచ్చిపోతాడన్నా. అందుకే నువ్వు సెలబ్రిటీ సెలబ్రిటీ అంటే ఏంట్రా? హీరో అన్నా, హీరో. నేను హీరో అవుతానా? అరే నీకేంటన్నా, టాలీవుడ్ ను బాలీవుడ్ ను మిక్స్ చేస్తే వచ్చిన సనత్ నగర్ సత్తి ద గ్రేట్ హీరో అన్నా. హీరోలా ఉంది బాసు. సినిమా హీరో అయినావనుకో మీడియా అంతా నీ దగ్గర ఉంటది. ఆ బుల్లెట్ భాస్కర్ గారిని కాళ్ళ కింద ఉంటాడు, అప్పుడు టార్చర్ చూపించచ్చు. నిజమా? నిజమన్నా నేను హీరో అవుతానా? అవునా అన్న? అవుతావన్నా? ఒక్క నిమిషం అన్న. హలో అన్న, నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడన్నా, లొకేషన్ లోకి తీసుకొస్తున్నా. మంచి క్యారెక్టర్ ఇవ్వండి అన్న. పదరా ఆడికి వెళ్దాం దా అన్న. మొన్న 10 కోట్లు ఇస్తా అంటే మీరు హీరోగా చేయనన్నారు. ఇప్పుడు 20 కోట్లు మీరు రెడీగా పెట్టుకోండి, ఎందుకంటే నేను హీరో అవుతున్నాను. ఎవడా నువ్వు సెట్ లోకి వచ్చా? అవతల బయట నాడు షూటింగ్ చూడడానికి వస్తే బయట నాడాలి, ఎక్కడ ఉండకూడదు. సత్తి అయినా సరే బయటికి వెళ్ళాలి. ఆర్టిస్ట్
ఏయ్ ఏంటి ఆ న్యూసెన్స్ ఎవరో కొత్త ఆర్టిస్ట్ అంటున్నారు సార్. అని ఎలా రమ్మను. డైరెక్టర్ గారు పిలుస్తున్నారు, వెళ్ళండి ఒకసారి. ఏం పేరు రా నీ పేరు? సత్తి. ఎవరు పంపించారు? రెడ్డి. అదేనయ్యా చెల్లెలికి బేవర్స్ తమ్ముడు ఒకటి ఉంటాడు కదా, ఆడి క్యారెక్టర్ బేవర్స్ క్యారెక్టర్. అంతే. పరమ బేవర్స్. హా. పోరంపోకు. పక్కన లొకేషన్ యాక్చువల్ గా అసలు పంపించే డైరెక్టర్ గారు కొద్ది ఓకే పట్టన్న. మనం తీయబోయే సీన్స్ అన్ని చాలా హారిబుల్ గా ఉంటాయండి. ఎందుకంటే సిచ్యువేషన్ తీసుకొని మనం చేయాలి. సీన్స్ అన్ని రెడీ చేయి. రెడీ. ముందు భోజనాలు చేయమను. లంచ్ బ్రేక్ సరే సార్, ముందు లంచ్ బ్రేక్ వెళ్ళండి. తీసుకోరా అన్నా, మన లైన్ లోకి వెళ్ళాలన్నదా. యాక్చువల్ గా మీకోసం అని చెప్పి చికెన్ ఫ్రైడ్ రైస్, చిల్లీ చికెన్ తెప్పించా. ఎవరయ్యా నువ్వా? ఆర్టిస్ట్. వీళ్ళందరూ ఎవరు? నా అసిస్టెంట్లు. నువ్వే అసిస్టెంట్ లో మళ్ళీ నీకు అసిస్టెంట్లా? సత్తే. సత్తా సుత్తా. ఏంటయ్యా గొడవ లొకేషన్ లో? ఏమో సార్, ప్రొడక్షన్ లేదు, గొడవ అవుతుంది. ఏంటి గొడవ ఏంటి? ఎవరండి ఈయన? ఊళ్ళో మేకల మందం తీసుకొచ్చి అన్నం పెట్టమన్నాడు. ఇది అన్నపూర్ణ స్టూడియో అనుకున్నాడా, అన్నదాన సత్రం అనుకున్నాడా? అందరికి అన్నం పెట్టడానికి. ఆర్టిస్ట్ అనేది మూల వచ్చి పక్కన ఉండాలి. 4 షెడ్యూల్ నుంచి చికెన్ లేక ఎంత బాధపడుతున్నాం తెలుసా? ఇడియట్. సార్ షూటింగ్ లోకి వెళ్దాం సార్. సీన్స్ ఏంటి? అదే సార్, ఫస్ట్ అదే బేవర్స్ తమ్ముడు. అరే ఎలారా ఇప్పుడు వాటం ఏంటి ఎలా ఉన్నాడు చూసాడు. ఆర్టిస్ట్ ని సెలెక్ట్ చేసినప్పుడు ఎలాంటి సెలెక్ట్ చేయాలి తెలీదా మీకు? అరే పోదాం పరా అన్నా. ఒక్క బ్రేకు. నీ బొందరా, నీ బొంద. సీన్ ఏంటంటే నువ్వు కాలేజ్ ఎంత ఎదవ్ అంటే, ఎంత పనికిమాలిన ఎదవ్ అంటే, లైబ్రరీలో పుస్తకాలు కూడా అమ్ముకొని తిరిగే పోరంపోక్ ఎదవ్. నీలాంటి బేవర్స్ ఇలాంటి అక్కకి పుట్టినందుకు క్షోభించి మానసికంగా కృంగిపోతుంటారు. కష్టపడి అక్క ఇంటికి వస్తే ఈ బేవర్స్ తమ్ముడిని పోషించడం కోసం పగలనక రాత్రనక కష్టపడుతున్నాగా ఈ టీ తాగు అని ఒకే ఒక డైలాగ్. అమ్మా రెడీ కదమ్మా? రెడీ సార్. 1 2 3 యాక్షన్. కష్టపడి వచ్చినావు కదా, చాయ్ తాగు. ఏదో మసాలా టీ కావాలా లేకపోతే అల్లం టీ కావాలా అడిగినట్టు నువ్వు ఒక పోరంపోకు పనికి మళ్ళీ ఎదవి తెలుసుకో. అక్క ఆగు, నేను ఇంకా పొజిషన్ లో రాలా. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు నా తెలియకడతా. ముందు వీడిని పంపించి నాకు ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు. యాక్టింగ్ చేయాలని రావట్లేదు నన్ను. పక్క చెప్పు మేడం, 3 బాగున్నా కొద్దుగా. వెళ్ళండి సార్, మీరు డిస్టర్బ్ చేయకండి. కంటికి కనిపించొద్దయ్యా. వెళ్ళండి సార్. ఆర్టిస్ట్, ఒక్క అవకాశం ఇవ్వు, నా టాలెంట్ ఏంటో చూపిస్తా. అద్భుతమైన సీన్ ఇస్తా. మీ తాత చచ్చిపోయాడు కానీ ఆ బాధ బయట కనిపించకూడదు. చేస్తావా? నో సెకండ్ టేక్. ఇదిగో ఇక్కడ మీ తాతగారు చచ్చిపోయారు, ఇక్కడ చూడు. ఒక్కొక్కరు వస్తారు. రెడీ అమ్మా, రెడీ యాక్షన్. తాతయ్య చనిపోయాడు, ఎంత మేలు చేశాడు రా మనకి. అరే చాయ్ చెప్పరా కూసో. తమ్ముడు, తాతయ్యని చూడు తమ్ముడు, చనిపోయాడు తమ్ముడు. అదే తండ్రి తీరా. టిఫిన్ చేయమ్మా పో. అయ్యగారు, తాతగారు. అరే బ్రాండ్ చెప్పురా. చచ్చిపోయారు అయ్యగారు. మైదర్ అయిపోయావా? సూపర్ సార్. ఇన్ని రోజులు మైండ్ బ్లోయింగ్ అయ్యా, అన్బిలీవబుల్. ఏం యాక్టింగ్ సార్. వన్స్ మోర్. సూపర్. నెక్స్ట్ టాలీవుడ్ ఒక స్టార్ దొరికాడు. ప్యాకప్. ఏమారా మనీ షో అయిపోయింది కదా, వస్తుంటారన్నా. ఏమైందిరా? సినిమాలో నువ్వు లేవు అన్నా.
ఏం మాట్లాడుతున్నావురా? అవునన్నా నిజం మాట్లాడుతున్నా. సినిమా మొత్తం చూసినా నువ్వు లేవన్నా ఒట్టన్నా. ఏమైందిరా? అంటే ఒక్క నిమిషం ఉన్న డైరెక్టర్ కి ఫోన్ చేస్తా. హలో సార్ డైరెక్టర్ గారు, సినిమాలో సత్యన్న లేడంట, ఎందుకు? ఏమైందిరా? అన్న అది అన్న అదే చెప్పు. సినిమాలో నీ సీన్స్ అన్ని చెత్తగా వచ్చినాయటన్నా, అందుకే ఎడిటింగ్ లో అన్ని తీసేసిండ్రు అన్న. అన్నా 2 టికెట్లు ఉంటాయి అన్నా. దేనికిరా? తలకాయ కూర తినక చాలా రోజులైందన్నా. బ్లాక్ లో అమ్ముకొని తలకాయ కూర తింటానన్నా. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. చిక్కరకెళ్ళి చిన్నోడే చుక్కలు చూపే చంద్రుడే సురుమటు వచ్చాడు చాడే కట్టి అందాలన్నీ నా మీదకి వస్తుంటే పట్టి పట్టి నన్నే చూసి కౌగిస్తూ ఉంటే ఎట్ట తప్పుకుంటా చెప్పండి. హే 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 హలో అను, అప్పుడప్పుడు కారులో కాదు ఇలా బైక్ లో కూడా వస్తుండాలి. ఎందుకో కూసంత బాగుంటది. టైం ఎంత? 10:30 అయింది. రే నేను అడిగింది ఆ టైం కాదు, నువ్వు వచ్చే టైం ఎంత? ఇప్పుడు వచ్చిందంత. ఆ పెద్ద గవర్నమెంట్ ఉద్యోగం మరి. ఏదో మా తాత 5,000 బాకీ ఉన్నాడు కాబట్టి చేస్తున్నా. రే మా తాత దగ్గర మీ తాత, మా నాన్న దగ్గర మీ నాన్న, నా దగ్గర నువ్వు. ఇది తెలుసుగా, పద్ధతిగా ఉండాలి. ఉంటాలి చెప్పు. ఈ రోజు విషయం ఏంటి తెలుసుగా? ఏంటి? ఒక పరీక్షలో పాస్ అవ్వాలంటే ఒక మార్క్ అటో ఇటో అయితేనే జీవితాలు మారిపోతుంటా. అలాంటి ఒక్క మార్కుకే 4 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు నా కూతురు పెళ్లి విషయంలో నేను 3 ఆప్షన్స్ ఇస్తున్నాను. పెళ్లి చూపులు ముగ్గురుతో ఒకేసారి చేపిస్తున్నా. సరే, ఏం చేయమంటావు? ముందు అల్లుడు గారిని పిలుచుకురా. సరే, ఇవన్నీ వల్ల చేస్తారు. ఉదయం 6 గంటలకు రారంటే సాయంత్రం 6 గంటలకు వస్తావా? చెప్పు ఎక్కడి నుంచి ఇంట్లోంచి. ఏంటి అల్లుడు రా. అల్లుడా? అల్లుడు గారు రండి రండి రండి. అల్లుడు గారు మీరు కూర్చోండి. ఎవడి లఫుట్ గాడు? అంటే ఇంట్లో పనివాడు. దగ్గరికి నన్ను కొట్టావు కదా? సారీ సార్. చేది మామగారు పక్క పంపించు. నేను పంపిస్తాను. మీరు పంపించండి. పంపిస్తాను. ఊరుకోండి. చిన్నప్పటి నుంచి అమ్మాయిని దగ్గర పెంచాను. ఈడెలా ఉన్నాడు, అమ్మాయి ఎలా ఉన్నారు? అమ్మాయి చూస్తే ఇంటి ముందు వచ్చిన మొగ్గులా ఉంటుంది, ఈడు పోయి నుంచి వచ్చిన బొగ్గులా ఉన్నాడు. సినిమా యాక్టర్ ఈ ఊర్లోనే 100 ఎకరాలు ఉంది. ఎవరు చెప్పేటి కొన్నది 100 ఎకరాలు 93. 93? అదేంటి మరి ముందు ఊడిపోయి 7 ఎకరాలు ఎవరికి ఇస్తా? నా హెయిర్ స్టైల్ గురించి ఛాన్స్ ఉన్నారు అక్కడ. మీరు కూర్చోండి అల్లుడు గారు. అమ్మాయి ఇక్కడ ఉంది, పిలిపిస్తాను. మీరు కూర్చోండి. మీరు నాకేం నచ్చలేదండి. ఎవరండి అసలు అమ్మాయి ఎంత అందగత్తి ఎలా ఉంటది? జున్ను ముక్కలా ఉంటది, ఆడేలా ఉన్నాడు, బొగ్గు ముక్కలా ఉన్నాడు. మామగారు నేను హట్ అయి వెళ్ళిపోతున్నాను. పోతే పోరా పోరా, భీమవరంలో మొగ్గులే లేదనుకున్నావా? నన్ను తోసేసాడు. తోయలేదండి, ఊరిని అట్లా నెట్టాడు అంతే. మీరు డీప్ గా హట్ అయ్యాడు. అల్లుడు వచ్చే టైం ఏంది, వెళ్ళి పిలుచురా పోరా. చూస్తే ఫాస్ట్ బీట్ బుజ్జి ఇవాళ మా అమ్మాయి గారి పెళ్లి చూపులు చిన్నపిల్లలు రాకూడదు, ఇల్లు ఆడుకోమ్మ చిన్నపిల్లలకి ఏంటంటే పెళ్లి చూపులే పని. నాన్న నీకు చాక్లెట్ తీసుకోమ్మా, చాక్లెట్ తీసుకుని ఆడుకో. చిన్నపిల్లలు రాకూడదు నాన్న. బుజ్జి ఆడుకో. ఏరా గుంట బచ్చాగా ఎన్నిసార్లు చెప్తే మళ్ళీ వస్తావే? ఏరా మీ అమ్మ కుమ్ముడికాయ కొట్టేటప్పుడు తలెట్టో తీసుకెళ్ళి మరి ఎంత అయిపోయావేంటి? ఇల్లు ఎక్కడ? బోడుప్పులు ఎప్పుడైనా పైసా ఖర్చు లేకుండా వెళ్ళావా? ఇప్పుడు తంతే వెళ్ళిపోతావు. ఇంకొకసారి కానీ సాధి చూపించావు అనుకో, బోటి తీసేస్తా. నీ మొఖం చూసి ఊరుకుంటున్నాను. ఏదంత లేడు అది ఏంటో నన్ను కొట్టడానికి మీదకి వస్తున్నాడు. వెళ్ళి ట్రై కింద బుర్ర పెట్టు, 10 లక్షలు ఇస్తారు సెంట్రల్ గవర్నమెంట్. మీరు వచ్చి కూర్చోండి, చెప్తా. నేను కూర్చోండి.
పర్లేదు పంపి. ఏమైంది? ఆయన పనివాడు కాదు అల్లుడు. ఎందుకు ఎగిరెగిరి పడుతున్నా? మా మావయ్య గారు చెప్తున్నారు కదా మీ మావయ్య గారు కూర్చోమని. కూర్చో. నువ్వు బతికిపోతున్నావు. బాబు గారు అయ్యా పంట పొలాలు దాడి చేసి ఏనుగులు ఇట్ట వస్తున్నాయి, పారిపోతారు. గట్టిగా. ఏమి కాదురా, అల్లుడురా, సాఫ్ట్వేర్ పెళ్లి కొడుకు. ఆడు స్నానం చేసినప్పుడు కాళ్ళు కడుక్కోలేడు, వీడికి కాళ్ళు కడిగి కన్యాదానం చేయడానికి సిగ్గులేదు నీకు. అవునరా, వస్తున్నప్పుడు ఏమైనా సినిమా వాల్ పోస్టర్ బుర్ర పెట్టి రుద్దావా? లేదు. మరి ఆ రంగులేంటో తల్లండే. దిస్ ఇస్ స్టైల్ మ్యాన్. సరే కానీ కదకుండా కూర్చోపో. కోపంగా ఉన్నా ముగ్గురిని తీసుకొచ్చాం, ఇంకా లేట్ చేయకుండా అమ్మగారిని పిలిపించేయడమే. ఒక పారు ముగ్గురు దేవదాసులు, ఒక లైలా ముగ్గురు మజ్నూలు, ఒక జూలియట్ ముగ్గురు రోమియోలు, ఒక మనారు ముగ్గురు సలీములు. కూర్చో. నల్లగా దూడలో ఉన్నాడు చూసావా బర్రె దగ్గర, ఆడి యాక్టర్ అట. చూసావా ఎలా ఉన్నాడు, కుంగుగా కొడితే ఇంత అయిపోయినట్టు. వీడు డాక్టర్ అట. వీడిని చూసావా అడుగు పందిలో ఉన్నాడు, వీడు సాఫ్ట్వేర్ ఇంజనీర్. వీళ్ళు ముగ్గురులో ఎవరు కావాలో నువ్వే డిసైడ్ చేసుకో. ఏం జరుగుతుంది ఇక్కడ? దేవరాజు గారి కూతురు పెళ్లి చూపులు జరుగుతున్నాయి ఇక్కడ. దేవరాజు కూతుర్ని ప్రేమించుకుంటుండగా పెళ్లి చూపులా? నేను ముందే అనుకున్నానండి. రోజు వీళ్ళు కొడుకు వాళ్ళ కూతురు నైట్ ఫోన్ లో మాట్లాడుకుంటున్నారు. అరే రాఘవరావు, నువ్వు కంగారు పడుకుని కొడుకుని పిలిపిస్తే ఇప్పుడే పెళ్లి చేసేస్తా. ప్రేమించింది నా కొడుకు అనుకుంటున్నావా? మరి నేనే. ఒరే పైన అంతా ఊడిపోయి కదరా. పైన ఒకటే చూస్తున్నావు కదా, బాడీని ఒక్కసారి చూడు. ఓర్ నాయనా, ప్రేమించడానికి వయసుతో సంబంధం లేదు, మనసుతో సంబంధం. బాబు గారు ఈయన కూడా కాంపిటీషన్ లో పెట్టేద్దాం, ఎవరికైనా తనకి ఇచ్చేద్దాం అండి. ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు. సూపర్. ఈ మధ్యన ఒక పెద్ద ఆయన కలిసా, టెస్ట్ పెడదాం ఈ నలుగురికి. నలుగురిలో ఎవరైతే బాగుంటాడో వాడికి ఇచ్చాం. సూపర్. అమ్మాయి తెలుగు పండిట్. ఈ పద్యాన్ని ఎవరైతే తప్పులు లేకుండా చెప్తాడో వాడికే ఈ వనకన్యనిచ్చి పెళ్లి చేస్తాం. ముందు అందరికన్నా పెద్దవాడు కాబట్టి నువ్వు చెప్పు. బోర్డు మీద ఏమున్నాయి అసలు? ఏమన్నా నీకేం కనిపించింది? బోర్డు మీద లారీ కనిపిస్తుంది. ఇప్పుడైనా అర్థం చేసుకోవడానికి నీకు వయసు అయిపోయిందని. సెకండ్ ప్లేయర్ నువ్వే. చదువు. ఏంటిదే? సంతరా అంట. ఏం చదివారా నువ్వు? మీలాగండి. షడ్జ మజ్జ కరాజ్య విద్య వసుధాజ్జలాంజ విద్యాకిలే జచ్చు టిక్ టిక్ దర దరే కాన కాన ఖర్జూర ఖర్జూర బ్రోల విషాదత బ్ర. నీకేమైనా మల విసర్జన ప్రాబ్లం ఉందేట్రా? కూర్చో. హలో కమాన్ సుధాకర్. ఆర్టిస్ట్ అండి ఇక్కడ. అలాంటి చిన్న చిన్న పద్యాలు నేను చెప్పను. అవన్నీ కుదరదు. వాట్సాప్లో పంపిస్తారు, చూసి చదువుకో. గేటుకి తాళం వేసాం. హలో, నాకుతో పెట్టుకోవద్దు. మామగారు కూతురు పంపించండి. ఎక్కడికి? హనీమూన్ చేసి. మరి డైలాగ్ ఎవరు చెప్తాడు? డైలాగ్ నువ్వు చెప్పు. ఓవరాక్షన్ చేయకు. చెప్తావు చేయొద్దులు. అక్కడ డిమాండ్ చేస్తున్నా చెప్పాలని ఆడియన్స్. అయితే చెప్తాను. సజ్జా మజ్జ కరంగల్ విజ్వర వసుంధర జలజ లక్ష్య విద్యలకిలే జట్కట్కిత ధర్మధరే కన్కట్ కూడా బిలాతీతో లబ్రి లబ్రిమ్రా విపత్తుల్ దడ వైపంచల పౌడతిటి పటే 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 సకితలాల పటే పటే. ఎక్కడికి వెళ్ళిపోతావు? చెప్పాను. మళ్ళీ చెప్పు, అద్దాలు చూసి చెప్పు. సజ్జా మజ్జ గరంకర పద జట్యత్యు కరంకర శివ శివ. ఒకసారి బయట ఎడితే దండ పెడతా మీ పాదాలు. అందరూ ఎదవలే. ఇదిగో ఎవడు చెప్పలేదు. ఆ దండ తీసుకొని నీకు నచ్చినోడు మేము తాగిట్టి భాస్కర్ కేస్తున్నా. మీరు చదవరా? వద్దు.
మరి నువ్వు చదవం వేరా? చిన్నప్పటి నుంచి నీ కూతురు జీవితాన్ని చదివాను. ఇదో లెక్క. రా డార్లింగ్. చదవాలి షడ్జ మజ్జ కరాజ్య వీజ్య వసుధాలజ్జ లశ్చ విద్యలే విద్యాకిలే జడ్జెక్కి ధరే ధరే ఖనా ఖనా ఖజ్జూర విద్వత్ప్రభమా లుబ్రుం లుబ్రుం మలుబ్రు లుబ్రు విపద గ గ గ సడేస్తదా పదో టేటి పటోటి టేటి టురాసత్ ప్రఖ్యాతి సత్యాదయ. అల్లుడు గెలిచేవాళ్ళుడు. ఏయ్ అలా చూద్దాండి రా. ఎక్స్ట్రా జబర్దస్త్ పెళ్లికి బాజా మోగింది కుమారి శ్రీ. క్యా బాత్ హై? ఒరే నాన్న, ఒరే నాన్న, ఒరే తాళి మట్ట. ఒరే నరేష్, నీకు పెళ్లి చేద్దామని పెళ్లి కూతుర్ని వెతికి 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 నా నెత్తి మీద జుట్టు ఊడిపోయింది, కానీ నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవ్వరు ముందుకు రావట్లేదురా. పెళ్లి చేసుకుంటే మాకు భర్త కావాలి కానీ ఎత్తుకోవడానికి బిడ్డ కాదు అంటున్నారా. నువ్వెవరినో ప్రేమించానన్నావు కదా? అవును నాన్న, ప్రేమించా. బాగుంటుందా? అనసూయని ఐశ్వర్య రాయిని మిక్సీలో తిప్పితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది నాన్న. ఎవరు అంత అందంగా ఉంటదా? అవునా? మరి తొందరగా పిలువురా, చూడటానికి నా 2 కళ్ళు చాలుతాయో లేదో. డార్లింగ్ కరిష్మా. ఏరా, ఇది కరిష్మాలా ఉందా? కర్రీ యష్మాలా ఉందిరా. దీనికన్నా మన ఇంట్లో పని మనిషి పెట్టరా. డార్లింగ్, ఎవడి లఫుటు? మా ఫాదర్ రండి. నమస్కారం. అన్నా, నువ్వు దాని ముఖం మీద నల్లదనాన్ని చూస్తున్నావు, నేను దాని మనసులో తెల్లదనాన్ని చూస్తున్నాను. అంత ఎక్స్రే తీసావా నాయనా? నాకు తెలియకడుతాను, నీ రంగు చూస్తే ఫుల్ వైట్, దీని రంగు చూస్తే కాకి నలుపు. ఎలా సెట్ అవుతుంది అనుకున్నావురా? తెల్లగున్న ఆస్ట్రేలియా వాళ్ళు, నల్లగున్న వెస్టిండీస్ వాళ్ళు కలిసి టెస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు మీరు జీవితాంత టెస్ట్ మ్యాచ్ ఆడలేమన్నా. ఇదిగో పంతులు గారిని పిలిచేస్తాను. పంతులు గారు, రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. ఒరే నాన్న, మైండ్ దొబ్బిందా? పంతులు గారు పోలీసు వాడికి ఫోన్ చేసావా ఏంటి? రే, ఆయన పోలీస్ పంతులు గారు రా. మా తాతకి ఆయనే చేశాడు, మా నాన్నకి ఆయనే చేశాడు, నాకు ఆయనే చేశాడు, నీకు ఆయనే చేస్తాడు. సార్, ఇక్కడ చైల్డ్ మ్యారేజెస్ ఏం జరగట్లేదు సార్. నేను చిన్నప్పటి నుంచి పోలీస్ అవుదాం అనుకున్నా, కానీ మా నాన్న నువ్వు వద్దురా, వేదాలు నేర్చుకో, గుడికి వెళ్ళు అన్నాడు. కానీ ఏం చేస్తాం, అది చంపుకోలేక పోలీస్ గా పెళ్లిళ్ళు చేస్తున్నాను. నాన్న రిలాక్స్ రిలాక్స్. రాఘరావు గారు చెప్పండి. వీడికి రా, చెయ్యికి ఒక అమ్మాయిని లవ్ చేశాడు, వీళ్ళిద్దరికి పెళ్లి జరిపించండి చాలు. ఎవరి కొండకోతి? నా లవర్ సార్. నాకు అర్థమైంది. అందమైన అమ్మాయిని చేసుకుంటే దానికి సెక్యూరిటీగా ఉండాలి కాబట్టి నువ్వు దీన్ని చేసుకున్నావు. ఒకవేళ దీన్నే చేసుకుంటే ఇదే ఇంటికి సెక్యూరిటీ గార్డ్ లా ఉంటుంది. కమాన్, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. నాకు ఒక డౌట్ సార్. ఏంటి? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ సార్. మా ఆవిడ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ సార్. పెళ్ళయ్యాక జాబ్ మానేయమంటే మానేయట్లేదు సార్. ఎందుకు సార్? సార్, నేను కూడా ఉద్యోగస్తురాలైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. ఎవరు చెప్పాడు ఉద్యోగస్తురాలైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే సుఖపడవని? మా ఆవిడ ఎంత మంచిదో తెలుసా? రాత్రి 2 అయినా 3 అయినా భోజనం చేయకుండా నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అంటే నాకు అర్థమైంది సార్, ఇంటికెళ్ళి మీరే వంట చేయాలి కదా. నువ్వు కూర్చో. శుక్లాంబరధరం విష్ణుం చతుర్భుజం ససుర్భుజం. సెక్షన్ 321, సెక్షన్ 346, 3P6 సెక్షన్ ప్రకారం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం? పాలాభిషేకం చేయించండి. చిన్న, నువ్వు చిన్నప్పుడు ఏడుస్తుంటే మీ అమ్మ ఏం చేసింది? పాలు పట్టింది. ఎలా ఏడ్చావు నాన్న? కోతిలా కాకుండా మనిషిలా ఏడరా. అప్పుడు అమ్మ పాలు పెట్టింది, పిల్లాడు ఆపేశాడు, మళ్ళీ గుక్క పెట్టి మళ్ళీ పాలు పెట్టింది, ఆపేశాడు, మళ్ళీ పాలు పెట్టింది. మన ఇండియాలో 80,000 మంది పిల్లలు పాలు లేక ఏడుస్తుంటే ద సూపర్ స్టార్ రజనీకాంత్ గారు కూడా అభిమానుని పాలాభిషేకం చేయొద్దంటే ఈ కర్రెదానికి పాలాభిషేకం కావాలంట. అంటే ఒక్కసారి లెఫ్ట్ కి తిరిగి కొట్టడం కష్టం. పాలాభిషేకం కావాలా? ఏ అభిషేకం వద్దు, మామూలు చేయించండి. ఓకే, రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. కమాన్. ఇప్పుడు నెక్స్ట్ కార్యక్రమం మంగళసూత్రం. సూపర్.
ఇక తర్వాత కార్యక్రమం ఏం చేయమంటావు అమ్మా? తలంబ్రాలు పోయిస్తారుగా. తలంబ్రాలు ఏ రైస్ కావాలి? బాస్మతి రైస్ బాగుంటాయి. ఇండియాలో 80 కోట్ల మంది 3 పూట్ల భోజనం చేయటం సంగతి తెలుసా నీకు? అది తెలియదు. పసుపు రాసి అక్షింతలు ఇక్కడ మీరు పడిస్తూ ఉంటే ఎంతో మంది తిండి లేక అల్లాడుతున్నారు. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. వద్దు వద్దు అక్షింతలు కావాలా? వద్దు. ఓకే మట్టయ్య గారు, పెళ్లి కార్యక్రమం అయిపోయింది. ఇక నెక్స్ట్ సోపనం. అమ్మా నువ్వు వెళ్ళిపో, నేను వస్తా. అసలు ఎందుకురా పెళ్లి చేసుకున్నావు? మగవాడికి పెళ్లి అనేది జైలు. మొన్నటి దాకా నువ్వు రాత్రి ఎన్ని గంటకి ఇంటికి వెళ్ళేవాడివి? ఇప్పుడు 6 గంటలకి వెళ్ళాలి. జైల్లో ఖైదీలు కూడా అంతే. 6 గంటల అయ్యేసరికి సెల్లోకి వెళ్ళాలి. నువ్వు ఎన్ని గంటలకు భోజనం చేసేవాడివి? ఇప్పుడు అలా కాదు, బెల్లం పెట్టినప్పుడు కుక్కలా తినాలి. అంతెందుకు నాన్న, నీకు పెళ్లిలో 7 అడుగులు ఎందుకు ఇస్తారో తెలుసా? జైల్లో ఉంటే సెల్లో ఉన్న గీతలు ఉంటాయి చూసావా, రాడ్లు ఎన్నుంటాయి? ఆ 7 ఊసల వెనకాల పెట్టడానికే రా జైలు అనేది. నేను ఒక్కసారి వెళ్ళి మీ ఆవిడకి స్కానింగ్ చేసుకొని వస్తా. నువ్వు లోపలికి వెళ్ళిన తర్వాత మీ ఆవిడ నీ మీద మారణాయుధాలతో దాడి చేయకూడదుగా. అగ్ని అగ్ని. అమ్మా ఒకసారి ఎయిర్పోర్ట్ లో 2 చేతులు చాచి నించున్నట్టు నించో. ఏ కరిష్మా, సార్ ఏదో సినిమాని చూసి పాడైపోయి ఇప్పుడు చేసినాను. మీరు కొంచెం మీ ఆవిడికి చెప్పండి సార్. పసుపు కుంకుమ తాడిపొట్టయితే కనపడని 4వ సింహమేరా అగ్ని అగ్ని వెళ్ళి తన్నించుకోరా. అసలు గవర్నమెంట్ హాస్పిటల్లో కుక్క కరిస్తే ర్యాబిస్ ఇంజక్షన్ లేవు, పొరపాటుని కరిసేవు. నీకు దండం పెడతా, నాకు తప్పు అయిపోయింది, వెళ్ళిపోతున్నా. ఏంటి వచ్చేది పో. ఆగే. కనిపించే పసుపు కుంకుమ తాళి 3 సింహాలు అయితే కనిపించిన 4వ సింహమే. అక్కలది డార్లింగ్, ఆడికి వస్తుంది అనుకున్న ఒక యాక్టింగ్ మనకు వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం? సాంగ్ వేసుకున్నాం పాప. Extra Zabardast. ఊడు కోటేశ్వరరావు, చెప్పండి. నాకు టైం లేదు. త్వరగా పెళ్లి కూతురు పిలిపిస్తే పెళ్లి కొడుకుని పెళ్లి చేసిపోతా. అలాగే అదెంత పని మా Music on air, disco on air, move it on air, slowly, music on air, disco on air, move it on air, slowly. ఎవర్రా ఇది? నా కూతురు. ఒక్క నిమిషం ఆగు. కాకివారి పెండ్లి పిలుపు. అవును బాబు. ఏమే, ఎవరికైనా సరే పుట్టిన తర్వాత ఇంటి పేరు వస్తుంది. నువ్వు పుట్టినాక మీ ఇంటికి కాకి అని ఇంటి పేరు వచ్చినట్టుంది. అవును, వాట్ ఈస్ దిస్? టాటూ. టాటూ అని తెలిసే ఎవడాడు? రూపమే లవర్. పంపు తీసి ఇది లవ్ మ్యారేజా? అవును బాబు. కూర్చోవే పెళ్లి పెట్టల మీద. ఆ పెళ్లి కొడుకు పిలిపించు. పిలిపించేస్తాను బాబు. బాబు పెళ్లి కొడుకు. ఎవడ్రా అక్కడ గంగిరెద్దుని పెళ్లి మండపంలో వదిలింది? పెళ్లి కొడుకు దూలా ఉమై. గంగిరెద్దు మాట్లాడుతుందిరా. నేను పెళ్లి కొడుకు దూలా దూలా. రే గంగిరెద్దు రెక్కలేస్తుంది. దీని మెడకే కాదు కాళ్ళు కూడా తాగండి. ఏరా కోటేశ్వరరావు, ఇన్ని సంబంధాలు ఉంటున్నా ఈ దూలగాడు ఎక్కడ దొరికాడురా నీకు? ఏం చెప్తాను, కూతురు ఇష్టపడింది కాబట్టి చెయ్యక తప్పదు కదా. వీడి కొంప తీసి గుడిలో షూలెత్తుకెళ్లే బ్యాచ్ కాదు కదా. హలో, షూలు గీలు ఎక్కువ మాట్లాడకు. ఇది స్టైల్, ఇది ఫ్యాషన్. నీ హెయిర్ కటింగ్ చూసుకున్నావా? 2 షేర్ ఆటోలు వెళ్తుంటే మధ్యలో తాలెట్టినట్టున్నావు. ఆ ఆటోలు 2 పక్కలు పట్టుకుపోయి.
is he telling? Auto. This the highway now. Highway. Two autos. तो इधर आसे ना ये बिसिक है अरे तू क्या बात कर रहा है स्टाइल ఇది స్టైల్ దిస్ ఇస్ అ పాక్ స్టైల్ ఓకే ఏంట్రా స్టైల్ నీ ఎదవ కోడి పుంజు మొఖం నువ్వును అరే కోటేశ్వరరావు బాబు ఆయన చూసారా చికెన్ షాప్ ముందు పెద్ద పుంజు బొమ్మ అలా ఉన్నాడు ఎక్కడ దొరికాడు రైడు ఒరే ఇప్పటిదాకా మనుషులకు పెళ్లిళ్ళు చేశాను లైఫ్ లో ఫస్ట్ టైం 2 జంతువులు చేస్తాను అనుకుంటా ఏదో కానిచ్చే బాబు You stupid fellow, you rascal. Janaki. I love you, Ray. I love you too. Kucho. శుక్లాంబరధరం విష్ణుం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోప నాయనా ఈ అక్షంతలు తీసుకుని దాని మీదే ఒరే కోడి పుంజు వెదవా దాని మీదే Darling. Yeah, tell me. Put it me. Okay. ఏమే కాకి పట్టుకో రే పట్టుకో ఈ జీలకర్ర No. ఏంట్రా నాకుతున్నావు This is sweet, mitta. Darling, this is aku, this is bellam, this is idhar. నువ్వు ఆడి మీద పెట్టవే జాగ్రత్త ఆ పెంచంలో ఎక్కడైనా బెల్లం ఇరుక్కుపోతే మళ్ళీ చీమలు పట్టేస్తాయి వెదవకి అరే తొందరగా చేయరా బాయ్ బాబు ఆ తెల్లని గుడ్డ తీసుకురండి అమ్మా ఓం శతమా I love you. ఎందుకు కొడుతున్నారా బాయ్ अरे तू कौन है रे के माँ की किरकिरी तेरी कौन है बे तू ना पेल्लाम गुరించి నువ్వు చెప్తున్నావు ఏమ్రా డార్లింగ్ ఐ లవ్ యు రే ఐ లవ్ యు టూ రా ఈ సీఎం శర్మ చొక్కా చించుతావురా చచ్చావి వాళ్ళు అయిపోయాడు ఓకే నెక్స్ట్ మాంగళ్యం తంత్రాన్ని స్టార్ట్ చేద్దాం yes మాంగళ్యం తంతునాని మహదేవన హేతునాం కంచే భద్రామి అయిపోయింది ఇంకెంతకన్నా మనకు మంత్రాలు రావు కోటేశ్వరరావు అయ్యా ఆ తాంబూలాన్ని నాకు సమర్పించు పంతులు గారికి ఇచ్చి ఆశీర్వాదం తీసుకోండి రేయ్ అడవి దున్నపోతా 7 అడుగులు వెయ్యు ఏం చేస్తున్నారు ఏయ్, నువ్వు ఫస్ట్ వెళ్ళు చిటికి పడుకొని వెనకాల వెళ్ళు ఏమిటి కోటేశ్వరరావు గారు అయ్యా అప్పుడప్పుడు మీ అమ్మాయిని ఒకసారి పంపిస్తారేమిటి ఎక్కడికి బాబు ఈ మధ్య పెండాలు పెడుతుంటే కాకులు రావట్లేదు ఒకసారి మీ అమ్మ ఇస్తే బాగుంటుంది దోలా నీకు గుడ్ న్యూస్ ఉంది బ్యాడ్ న్యూస్ ఉంది ఏది చెప్పాలి మీకు బ్యాడ్ న్యూస్ వద్దురా బాయ్ గుడ్ న్యూస్ చెప్పు నాకు గుడ్ న్యూస్ కావాలి ఎవరికైనా పెళ్ళైన తర్వాత 2-3 రోజుల తర్వాత శోభన ఉంటుంది Yes. నీ అదృష్టం ఏంటంటే మరొక 2 నిమిషాల్లో దివ్యమైన ముహూర్తం ఉంది ఏం చేస్తున్నావు దూరిందో లేదో చూస్తున్నా ఒక్క నిమిషం ఆగును నీ తలకాయల కొత్తిమీర కట్ట ఇగోరా మైసూర్ పాకుదు ఆగు పాము వచ్చిందా ఎందుకురా నాకు నాడు ఏమైందిరా శంకల గడ్డలు కాసిన రే చక్కగా మాట్లాడు పాము దొరికిందా ఎందుకురా నాకు సతాయిస్తున్నావు నువ్వు అర్ధరాత్రి సంసారం పూట టైం చల్లాడు నో డిస్టర్బెన్స్ ఓన్లీ ఎంజాయ్మెంట్ 1 2 3 పంతులు గారు నమస్కారం పంతులు గారు ఇంత రాత్రి ఎందుకు వచ్చినావు నువ్వు ఇందాక గుడ్ న్యూస్ చెప్పా బ్యాడ్ న్యూస్ చెప్పలే కదా వద్దురా బాయ్ బ్యాడ్ న్యూస్ వద్దు అరే శాస్త్ర ప్రకారం అన్ని వినాల్సిందే ఇప్పుడు ఏం చేయమంటావు నాకు నీకు శోభన ముహూర్తం రాత్రి 2 గంటల వరకే అవును ఇప్పుడు 2 అయిపోయింది కాబట్టి మళ్ళీ నీకు నెక్స్ట్ ముహూర్తం ఎప్పుడుందంటే 2018 సెప్టెంబర్ 2వ తారీఖున ఉంది ఒకవేళ నా మాట వినకుండా మీరిద్దరు గాని ట్రై చేశారనుకో నీ గుండెపడి చచ్చిపోతావు